వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. సో జూబ్లీ హిల్స్ బైపోల్ని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్కడ హేమహేమిలందరూ కూడా దిగి ప్రచారాన్ని హోరెత్తిచ్చారు. ఇక ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా భారీగానే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అందరూ ఎక్స్పెక్టేషన్స్ని తారుమారు చేస్తూ ఓటర్లు మాత్రం షాక్కి గురి చేశారు. సో అక్కడ పర్సంటేజు 50% కూడా దాటలే. అసలు పర్సంటేజ్ పోలింగ్ శాతం తక్కువ నమోదవడానికి రీజన్స్ ఏంటి, ఎందుకు ఓటర్లు ఆసక్తికరంగా లేరు, ఈ అన్ని విషయాలను మనం చర్చిద్దాం. మనతో పాటు ఉద్యమకారులు, సో రాజకీయ విశ్లేషకులు, అట్లాగే ఫిలిం డైరెక్టర్ సయ్యద్ రఫీద్ సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు స్టూడియో సార్, అవర్ స్టూడియో. సో ఎట్లున్నారు సార్, బాగున్నారా? ఎందుకు సార్ అంటే ఎవ్రీ టైం చూస్తున్నాం మనం హైదరాబాద్లో మన జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్లో చాలా తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ అనేది నమోదవుతూ ఉంటుంది. సో అది క్వైట్ కామన్. కానీ ఉప ఎన్నికల్లో సో కొంత ఎక్కువగానే పర్సంటేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, అది క్వైట్ కామన్. కానీ ఇప్పుడు మరి జూబ్లీ హిల్స్లో బైపోల్లో తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ నమోదవడానికి రీజన్స్ ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏం చెప్తుంది? నేను ఈ శాతం కూడా వస్తుంది అనుకోలే, ఇంకా తక్కువ వస్తుంది అనుకున్నాను నేను. అంటే ఇప్పుడు 48.47 కదా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఓకే, అంటే చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయరు, చదువు రాని వాళ్ళు ఓట్లు వేస్తారా అని మీరు అడగచ్చు. ఓకే, వాస్తవానికి ఏంటంటే అక్షరాస్యత తక్కువ ఉన్న కాడనే పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది ఓట్లది. ఓటు వేయాలనే ఒక ఇష్టం పోతుంది. ఇక్కడ ఎందుకు మేబీ నేను అనుకోవడం ఏంటంటే అసలు ఓట్లు లేచినా వేస్టే, అందరు అట్లనే ఉన్నారు, అందరు ఇదే అన్నట్టు ఒక భావన వచ్చేసింది. దానికోసం ఏంటంటే ఓట్లు వచ్చినప్పుడు దాన్ని ఒక హాలిడే లెక్కనో, లేదంటే ఒక మంచిగా రెస్ట్ తీసుకున్నాడో, లేదంటే ఎక్కడికైనా పోవడో పెట్టుకుంటారు. కానీ ఓటు వేసి మనం ఇట్లా చేస్తే ఏదో మార్పు వస్తుంది అనే నమ్మకం చదువుకున్న వాళ్ళల్లో అయితే పోయింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం టీవీలలో ఆడ ఈడ చూస్తాం, టికెట్ లెవెల్కి ఇచ్చినారు, ఎట్లా క్యాంపెయిన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసినాక కొంతమందికి విరక్తి కూడా అయిపోయింది ఓట్లతో. అయితే నేనేమంటానా అంటే నోటా కన్నా పోయి వేస్తే బెటర్ కదా, అట్టనే అని వదిలేసేస్తే వీళ్ళట్టనే వాళ్ళట్టనే అని గాలి కొట్లేస్తే ఇక మారేది ఎప్పుడు మార్పు ఎట్లా వస్తుంది? కాబట్టి నోటా అనేది ఒకటి పెట్టింది. కాబట్టి ఈ ఓటు వేయకుండా ఉండేటోళ్ళందరూ పోయి నోటాకే వేయాలి వాస్తవానికి. అంటే దీని అర్థం ఏంటంటే 48% ఓట్లు వచ్చినాయి అంటారు, మిగతా పర్సంటేజ్ ఏదైతే రాలేదో అది నోటా అనుకోవాలి మనం. అంతే, ఇష్టం లేక రాలేదు వాళ్ళు, ఇష్టం వచ్చి నోటాకి వేయాలి యాక్చువల్లీ. అయితే ఎంత పర్సంటేజ్ రాలేదో వాళ్ళందరికి కూడా ఈ రాజకీయ పార్టీల మీద నమ్మకం లేదన్నట్టే, అసలు ఓట్లు వేయడమే టైం వేస్ట్ అని డిసైడ్ అయిపోయినట్టు ఉన్నారు. లేకుంటే ఎందుకు వేయరు? సో హాలిడే కింద తీసుకున్నారు అనుకుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు ఫారెన్ కానీ ఊర్లలో చూస్తే లైన్లు కడతారు ముసలోళ్ళు సార్. లైన్లు కట్టి 6 గంటల తర్వాత టైం లేకపోయినా, అంటే టైం క్రాస్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా క్యూ లైన్లలో ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ నిన్న నేను చాలా పోలింగ్ బూత్లు చూసిన. సో వికలాంగులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే హ్యాండిక్యాప్ వాళ్ళు చాలా మందిని చూసిన, చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు. సో నడవలేని వాళ్ళు కూడా స్టిక్ హెల్ప్ తీసుకొని అట్లా కూడా వచ్చిండ్రు బండ్ల మీద, కొంత ఇంట్లో వాళ్ళ హెల్ప్, పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకొని. సో ముసలోళ్ళు 2-3 బూత్లు తిరిగి చాలా ఇబ్బందులు పడి కూడా వచ్చేసిన వాళ్ళు ఉండ్రు కనుక్కొని. వేయకపోతే సచిన వాళ్ళతో సమానం బిడ్డ, మళ్ళీ వచ్చే నాటికి మళ్ళీ ఎలక్షన్ నాటికి నేను ఉంటానో లేదో ఇట్లా కూడా మాట్లాడారు. మరి ముసలోళ్ళకు ఉన్న తెలివి, ముసలోళ్ళకు ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ ఎందుకు యంగ్స్టర్స్కి ఎందుకు లేకుండా పోయింది? మిడిల్ ఏజ్ వాళ్ళకి కావచ్చు, యంగ్స్టర్స్ వాళ్ళు కూడా ఇదేదో వాళ్ళ ఓటుతోని ఇది ఒక డెమోక్రసీ మార్పు వస్తుంది దీనివల్ల ఇది అని అంత ఆలోచనలు కూడా లేవు. అదొక ఆనవాయితీగా, ఒక కల్చర్ లాగా, ఒక సెంటిమెంట్ లాగా వాళ్ళు వెళ్తుండ్రు పాపం. వాస్తవానికి ఎవరైతే బాధ్యతగా భావించి వేయాలనో వాళ్ళు వేస్తలేరు, ఎవరికైతే బాధ్యత తెలియదో వాళ్ళు పోయి వేస్తుండ్రు వాస్తవానికి. అయితే ఇప్పుడు ముసలోళ్ళు పోయి మరీ వేస్తుండ్రు అవి అన్నప్పుడు, ఇప్పుడు మన కల్చర్ ఎట్లుంటుంది, బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మ ఆడతాం. అట్లా ఈ కల్చర్ ఎట్లయితే తీసుకుపోయినామో, మున్పు వ్యవసాయం ఉండేది, కూలి ఉండేది, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని టైం ఫుల్ ఉండేది. ఇక ఓట్ల పండుగ అనేటోళ్ళు, ఓట్ల పండుగ వచ్చింది అనుకొని ఒక పండుగ లాగా చేసుకునేటోళ్ళు. కానీ తర్వాత ఏమైపోయింది, ఎక్స్‌ప్లాయిటేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సూపర్ పండుగ అయిపోయింది వాళ్ళకు. ఎట్లా అంటే ఇప్పుడు బతుకమ్మకు చీరలు ఇస్తుండ్రు, ఇట్లాంటి ఏమేమైతే చేస్తుండ్రో
ఓట్లప్పుడు ఏమి ఇస్తుండ్రో నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. దాంట్లో కూడా పైసలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. సార్ పైసలు తీసుకుంటుర్రు, లేకపోతే మద్యానికి అమ్ముడు పోతుర్రా, లేకపోతే ఒక పార్టీకి ఒక నాయకునికి అట్రాక్ట్ అవుతురో తెలియదు, కానీ ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ అయితే తగ్గించారు కదా చాలా వరకు. అవును. అది మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకుంది. సో ఎందుకు అంటే అక్షరాస్యత చాలా వరకు తక్కువ ఉన్నప్పుడు, చదువుకున్న వాళ్ళు చదువు తక్కువ అక్షరాస్యత ఉన్నప్పుడేమో ఓటింగ్ పర్సంటేజ్ చాలా హైగా ఉండేది. సో అక్షరాస్యత ఇప్పుడు పెరిగింది, చాలా వరకు చదువుకున్న వాళ్ళే ఉండరు ఎక్కడ పోయినా. ఈవెన్ స్లమ్స్లోకి వెళ్ళినా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకుంటారు అంతో ఇంతో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేసేందుకు కాదు. మరి ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది కానీ ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు తగ్గింది? అయితే అదే ఇప్పుడు నేను ముందు చెప్పిన దాని కంటిన్యూషన్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఊరు ఉన్నది, వ్యవసాయం మెయిన్ ఆక్యుపేషన్ ఉండేది. అక్కడ ఎట్లుంటది, పంట వేసినాక ఖాళీ టైం ఉంటుంది, ఆ రోజు హాలిడే అనుకోండి. ఎవరైతే నిల్చున్నారో అభ్యర్థి, కాంగ్రెస్ కానీ వేరే పార్టీ ఎవరన్నా కానీ, ఆ ఊర్లో ఆ పెద్ద మనిషి లెక్క ఉంటాడు. ఆయన పని పెట్టుకొని లెక్కతోని ఓట్లు వేయాలి కదా అనే సైకాలజికల్ మోల్డింగ్ చేసి వాళ్ళ దిక్కు ఓటు వచ్చేటట్టు వీళ్ళని అట్లా ట్రైనింగ్ చేసి ఉన్నారు. కాబట్టి ఓట్లు వచ్చినప్పుడు ఓటు వేయాలి, వేయకుంటే చచ్చిపోయినంత బరాబర్ అనే దానికి కూడా ఇవన్నీ క్రియేట్ అయ్యి ఉన్నాయి. వాళ్ళకి పోయేదేమున్నది, ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ లాగా ఉంటుంది. ఆ రోజు పోవుడు, లైన్లో నిలబడుడు, తర్వాత ఆ రోజు వీళ్ళు ఆ నిల్చున్న లీడర్కి మెహర్బానీ చేసినంత ఫీలింగ్ కూడా ఉంటుంది వేసినామని చెప్పుడు. ఇప్పుడు ఇంకోటి, ఓటు వేసినప్పుడు ఎవరికి వేసినామో కొందరు చెప్పారు, సైలెంట్ ఉంటారు. అదంతా ఎంత ఒక మంచి యాక్టివిటీ లాగా లేదా ఊర్లల్లో. కాబట్టి అప్పుడున్న యువకులు ఇప్పుడు ముసలోళ్ళు అయింది కాబట్టి అప్పటి యాక్టివిటీని వాళ్ళు కొనసాగిస్తుండ్రు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రాక్టికల్ లైఫ్ అయిపోయింది. అరే పోయి ఏం ఓటు వేస్తాం, అరే మళ్ళీ పెట్రోల్ డీజిల్ వేసుకొని టైం వేసుకొని ఆడికి పోవాలి. కొంతమంది అయితే క్యూలో నిలబడాలి, క్యూలో నిలబడడానికి కూడా వాళ్ళకు ఓపిక లేదు ఇప్పుడున్న జమానాలో. కానీ వాస్తవానికి మీరు అన్నట్టు ఏంటంటే, చదువుకున్న వాళ్ళకు ఈ బాధ్యత ఏదైతే ఉంటుందో ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది, అంటే వాళ్ళ బతుకులు వాళ్ళ లైఫ్స్ ఒక్క ఓటుతోని ఎంత మార్పు తేగలం అనే సివిక్ సెన్స్. మరి చదువుకున్న వాళ్ళకు మా అంటే ఈ మ్యాథమెటిక్స్ సైన్స్ ఇవే నేర్పి ఎంసెట్ సీటో ఐఐటిఓ దాని మీద ఆలోచిస్తున్నారు. కానీ ఈ సివిక్స్ మీద ఇట్లా ఇది ఒక బాధ్యతాయుతం అనేది స్కూల్ నుంచే ఏమన్నా చెప్తే ఏమన్నా మార్పు వస్తుందో ఏమో తెలియదు. ఎందుకంటే అస్సలు ఏదైతే ఉంటుందో ఆ బాధ్యతే మర్చిపోతున్నారు. మళ్ళా తర్వాత ఏం చేస్తున్నారు, ఏదో గవర్నమెంట్ వస్తుంది, ట్యాక్సులు కడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, రేట్లు పెరిగితే కట్టుకుంటా పోతున్నారు, కానీ ఆలోచిస్తలేరు. ఇప్పుడు వాళ్ళ బతుకులు వాళ్ళు మార్చుకోవాలంటే ఓటు ద్వారా ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తలేరు. అది ఐరనీ ఇక్కడ. అంటే స్కూల్ నుంచి నేర్పించాలంటున్నారు, కానీ ఇప్పుడు ఎన్నికల అధికారులు కావచ్చు, లేదంటే పొలిటికల్ లీడర్లు కావచ్చు, అంటే హేమాహేమిలు దిగి సీఎం రేవంత్ రెడ్డి సహా చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు మీరు చూసిరు జూబ్లీ హిల్స్ లో క్యాంపెయినింగ్ మాటల తూటాలు వేల్చుకున్నారు, హోరెత్తిచ్చారు ప్రచారాలని. అంటే వినూత్న రీతిలో డిఫరెంట్ గా వాళ్ళ ప్రచారాలను కంటిన్యూ చేశారు. అయినప్పటికీ ఓటర్లు ఎందుకు వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి బయటికి రాలేకపోయారు? దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ గా భావించింది యాక్చువల్లీ. ఇప్పుడు ఈయన ఏమంటే ఆయన ఏం కౌంటర్ ఇస్తాడు, ఆయన ఏమంటే ఈయన ఏం కౌంటర్ ఇస్తుండు. ఈయన నోట్లకి వెళ్ళి ఏమన్నా జారితే అపోజిషన్ రోడ్ తీసుకొని దాన్ని ఎట్లా ఫుట్బాల్ ఆడుతుండు, దాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ వచ్చి దాన్ని ఎట్లా కవర్ చేస్తుండ్రు. ఇదంతా ఒక రసవత్తరంగా ఒక ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ లాగా జరిగింది. అంటే ఒక పొలిటికల్ యాంగిల్లోనే జరిగింది తప్ప పబ్లిక్ కి మేమేం చేస్తాం, వాళ్ళు ఏం చేసిర్రు, మేమేం చేస్తాం అని చెప్పుకునే రీతిలో జరగలేదంటారా ఏంటి? ఇప్పుడు 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ ఎట్లయితే అవుతుందో అది ఒక 2 ఏళ్ల కిందనే వచ్చిపోయింది. కానీ ఈ ఉప ఎన్నిక పుణ్యాన మళ్ళా 5 ఏళ్ల ఎలక్షన్ లెవెల్లో చేసిండ్రు ఈ ఒక్క చిన్న నియోజకవర్గంలోనే. అంటే అక్కడ లీడర్లకు దాని తీవ్రత ఏంది, దాని ఇంపార్టెన్స్ ఏంది, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పునాదులు కదులుతాయి అనేది వాళ్ళకు ఉన్నది. కాబట్టి వాళ్ళు అందరూ బాగా కష్టపడ్డారు. అయితే ఆడియన్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమనిపించిందంటే, వీళ్ళని చూస్తున్నారు వాళ్ళని చూస్తున్నారు, వీళ్ళంతే వాళ్ళంతే ఎవరికి ఓటేయాలనే దాంట్లో అంత ఇంట్రెస్ట్తోని అంత ఉత్సాహంతోని, అరే ఈయన ఒక మంచి లీడర్, ఇదొక సూపర్ పార్టీ, ఇది వస్తే కానీ మనకు భవిష్యత్తు ఉండదని ఏదన్నా చెప్పండి, అప్పుడు ఇళ్ళకి వెళ్ళి ఉరికొచ్చి వేసేటోళ్ళేమో. ఇప్పుడు వాళ్ళకు దొందే కనబడుతుందేమో, అందుకే పట్టించుకుంటలేరు.
నేను అనుకోవడం అది ఆ స్టేజ్కి వెళ్ళిపోయినారా పబ్లిక్? కనపడుతుంది కదా ఇప్పుడు వాళ్ళు మాటల కౌంటర్లు తప్పితే తిట్టుకున్నాడు తప్పితే ఒకరికొకడు నటనల వీళ్ళు నటిస్తున్నారు వాళ్ళు నటిస్తున్నారు. అంటే ప్రచారాల ఎఫెక్ట్ ఏమన్నా పడ్డదంటారా? ఆ తీవ్ర స్థాయిలో ప్రచారాల ఎఫెక్ట్ కూడా పబ్లిక్ అయ్యి ఏమేస్తాంలే అనుకుర్రా? ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు ఉంది ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ, మాగంటి గోపీనాథ్ దివంగత నేత, ఆ లీడర్. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన చనిపోవడం కారణంగా ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి. సో ఒకవేళ అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది అనుకుంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదు అవ్వాలి అంటారు గ్రౌండ్లో. బట్ నిన్నటి పోలింగ్ చూస్తే చాలా తక్కువ పర్సంటేజ్ నమోదవడం కావచ్చు. అంటే దేనికి సంకేతాలు సార్ ఇవన్నీ? ఇప్పుడు ఒక పార్టీ 10 ఏళ్ళు చేసింది, ఆ 10 ఏళ్ళు చేసిన పార్టీని ఓడగొట్టి ఇంకో పార్టీని తెచ్చిండ్రు. వాళ్ళు 2 ఏళ్ళు చేసిండ్రు ఇప్పుడు ఉన్నమాట. పబ్లిక్ ఆ 10 ఏళ్ళ మీద కూడా పూర్తి నమ్మకం వచ్చినా ఫుల్గా గుమ్మరించి వన్ సైడెడ్గా వ్యతిరేకత చూపించి ఓడిపోయిన పార్టీ దిక్కు ఉరికి ముగ్గు చూపించేటోళ్ళు, కానీ చూపించలే. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు పాలించిన మీద అబ్బా బాగా చేస్తుండనే ఇంప్రెషన్ ఉన్నా కూడా పాలించే పార్టీకి ఇష్టం మొత్తం పర్సంటేజ్ పెరిగిపోయి అరే వీళ్ళు ఉండాల్సిందే అన్న సర్టిఫికేషన్ ఇవ్వాలి, అది కూడా కాలే. హోరీనా కొట్లాడుకున్నారంటే దొందే ఉన్నదని చెప్పి ఆడ పబ్లిక్ అయితే ఊహిస్తుండ్రు. ఇంకా వీళ్ళు మెరుగైన ప్రభుత్వం ఇస్తారనే నమ్మకం ఇంకా క్రియేట్ కాలే, వాళ్ళది చూసే ఉన్నారు. మరి ఇదా అదా అనే డైలమాల వాళ్ళకి ఏం కాలే. ఇప్పుడు చూడండి, ఒక్క ఎలక్షన్ వాస్తవానికి ఏంది, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అంత కష్టపడే అవసరం లేదు. వాళ్ళ నేను కోరుకునేది ఏంటంటే ఉప ఎన్నిక కాదు, ఏ ఎన్నికైనా ఈ తిరిగి అడుక్కునడాలు ఇంత కసరత్తు చేసుడు బంద్ అయ్యి వీళ్ళ పాలన వీళ్ళ కాగితం మీద గెలిచే రోజులు రావాలి. ఇప్పుడు ఒక కాగితంలో నేను ఇవి చేస్తా అని చెప్పి రాస్తే అరే ఈయన రాసిండంటే పక్కా అవుతుంది అనే నమ్మకం క్రియేట్ చేయాలి. అప్పుడు ఇంట్లో కూర్చొని గెలవచ్చు. ఈ ఎట్టి చేసుకుంటా ఊరు గల్లీ ఎంత అధ్వానంగా ఉన్నది అది. దాన్ని అవి చూస్తే రాజకీయాలే దండిగా అనిపిస్తాయి. అసలు కొంతమంది మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా పెట్టిరు కొన్ని ప్రాంతాలకి. వాళ్ళైతే ఏ బూత్లలో ఎందుకు తక్కువ శాతం నమోదైందని తెలుసుకునే పనిలో పడ్డారంట ఇప్పుడు. అసలు అంటే మంత్రుల స్థాయిలో ఉన్నోళ్ళు కూడా అసలు మనకు అపాయింట్మెంట్లో ఇయ్యరు పోతే. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు గల్లీ తిరిగి ఓట్లు అడిగినా ఏమని. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపించకపోవడాన్ని ఇది నాయకుల మీద వ్యతిరేకత అనుకోవచ్చా, పార్టీల మీద వ్యతిరేకత? కాదమ్మా, ఇదొక వ్యాపారం. నేను నా వ్యాసంలో కూడా రాసిన, ఇదొక వ్యాపారం. ఇది ఎట్లుంటది అంటే ఈ నామినేషన్ వేసి ఎలక్షన్ అయ్యే వరకు దేనికైనా బెండ్ అవుతారు. ఈ వ్యాపారం ఎట్లున్నదంటే నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటారు, నీ కడుపులో తలగాయ పెట్టమన్నా పెడతారు. మొన్న లాస్ట్ టైం ఎలక్షన్లో ఒకడు పోయి ఓ పిల్లానికి కడుగుడు కూడా కడుగుతుండు, బట్టలు కూడా ఉతుకుతుండు ఒకడు. ఓన్లీ ఫోటోల వరకు వీడియోల వరకే సార్ అవన్నీ? అవ్వనివ్వండి. నేను అనేది అంత కర్మేం పట్టింది వీళ్ళకు? వీళ్ళు ఏమన్నా అంటారు ఫోటోల కోసం కూడా అంత చేసే అవసరం ఏమొచ్చింది? నేను అనేది అంటే దాంట్లో డిగ్నిటీ పోయింది అసలు. వాళ్ళకు కూడా ఒక రేషం అనేది లేదు. అది ఎప్పుడు వస్తుందంటే ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ రాగానే గెలిచినోనికి నెక్స్ట్ డే నుంచి వస్తుంది కావురం. అర్థమవుతుందా? ఇక వాని కళ్ళు నెత్తి ఆకాశంలోనే ఉంటాయి. ఈ నెల రోజులు ఏదైతే కనపడ్డారో, ఎవరెవరైతే కనపడ్డారో, ఆ నెల దాటినాక నువ్వు పోయి చూడు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ తీరు, వాళ్ళ విధానం మొత్తం మారిపోతుంది. ఇప్పుడు గడపకు వచ్చిర్రు, ఇంటికాడికి వచ్చిర్రు, సఫాయోళ్ళ లెక్క వచ్చిర్రు. విన్నారా? ఇంకేమైనా మురికి ఉన్నా లేపి ఎత్తి పారేయమన్నా పారేసే లెవెల్లో వచ్చిండ్రు. ఈ 15-20 రోజులు కష్టపడితే వాళ్ళకి తెలుసు ఈ వ్యాపారంలో నెగ్గి కూసుంటే ఎంతైనా దండుకోవచ్చు అనేది వాళ్ళు క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యాపారులందరూ కూడా వాళ్ళ దందా వాళ్ళకి ఎట్లా చేయాలనో వాళ్ళకి తెలుసు. అక్కడ పోటీ ఒకటే ఏం నడుస్తుందంటే అది నాకొస్తుందా నీకొస్తుందా కాడ కొట్లాట ఉన్నది అంతే. ఎవడైతే గెలుచుకొని పోతాడో ఇక వానికి 5 ఏళ్ల పండుగ కదా. సో అధికారుల వర్షన్ అట్లుంది పొలిటికల్ లీడర్స్ది. సో పబ్లిక్ వర్షన్కి వచ్చేసరికి ఓటు వేయకపోతే సో క్వశ్చన్ చేయడానికి వస్తుందా? పథకాల విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, క్వశ్చన్ చేసేటువంటి రైట్ ఉంటుంది అంటారా? నేను అనేది ఏంటంటే
ఇప్పుడు ఒక మార్పు వచ్చింది నేను గమనించింది ఓటర్లల్లో. ఇప్పుడు మొన్నటి ఓట్లల్లో ఒకళ్ళు 2500 ఇస్తే, ఒకడు 1500 ఇస్తే, ఒకడు 1000 ఇచ్చిండ్రు. ఓకే, గంతకు దగ్గర బొంత అన్నట్టు ఎవరిని స్తోమతని బట్టి వాళ్ళు ఇచ్చిండ్రు. అంతకుముందు ఒక 10 ఏళ్ల కింద ఎట్లుండే అంటే ఎవడైతే ఎక్కువ ఇచ్చిండో వానికి వేసేటోళ్ళు, ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. పోయిన ఎలక్షన్లో ఏమైందంటే అందరి దగ్గర తీసుకుంటుండ్రు, దాంట్లో ఎవడు బెటరో చూసుకుంటుండ్రు. అయితే భవిష్యత్తులో నేను కోరుకునేది ఏంటంటే, నా విజన్ నేనేమన్నా పోతున్నా అంటే అందరి దగ్గర తీసుకోండి, మళ్ళీ వాళ్ళు లూటీ చేసిన పైసలు ఎట్లా ఒడవాలి. కాబట్టి వాళ్ళు తీసుకొని పైసలు అందరి దగ్గర తీసుకున్నాక పైసలు ఇచ్చినోనికి ఓటేయద్దు. ఇది ఒకటి కొత్త తీర్మానం రావాలి సమాజంలో. నేను దానికి ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టైనా అది ప్రీచ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే పైసలు తీసుకోవాలి, కానీ పైసలు ఇచ్చినోనికి ఓటేయద్దు. వాడు ఏడు నుంచి తెచ్చిస్తాడు? వాడు దోపిడీ దారుడు అయితేనే ఇవ్వగలుగుతాడు గన్ని పైసలు. అయితే ఇయ్యనోళ్ళు దాన్ని అమ్ముడు పోవడం అన్నారు. దాన్ని ఏమంటారు అంటే వీళ్ళ కాడ నుంచి లాక్కున్న పైసలు అనుకోకుండా వాళ్ళకి వస్తున్నాయి, తీసుకోమంటున్నా నేను. అమ్ముడు పోడు ఈ పాపం ఈ అమాయక ప్రజలకేమో మనం అమ్ముడు పోవుడు అంటాం. వాడు లూటీ చేసేటోని ఏమనం, ఎందుకంటే వాళ్ళకి కనపడదు కదా వాళ్ళు చేసే లూటీ మనకి. ఇప్పుడు ఇస్తారు సార్, దాని తర్వాత అంతా సంపాదించుకునే పనిలో పడతారు. డెవలప్మెంట్, అందుకే వాళ్ళు వస్తే అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది ఏంది, పైసలు ఇచ్చిన ఓటు వేయద్దు అంటున్నా నేను. ఇప్పుడు ఒక సిన్సియర్ మనిషి నిలబడతాడు, ఆడు మంచి సామాజికవేత్తను సేవ చేసే గుణంతోనూ ఉన్నోడు ఉంటాడు. ఆయన దగ్గర పైసలు ఉంటాయా? ఆడు ఇయ్యగలుగుతాడా? అసలు ఆని బతికే వానికి కష్టంగా ఉంటది, కానీ ప్రజాసేవ చేయాలనే కోరిక ఉంటది. అట్లాంటి గెలిపి అంటున్నా నేను. పైసలు ఇచ్చిండంటే వాళ్ళు లుచ్చగాడని డిసైడ్ కావాలి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పుడు మొన్న ఎలక్షన్ అయింది, ఎవరెవరు పైసలు ఇచ్చిండ్రో ఇచ్చిన వాళ్ళందరూ దొంగలు, దుర్మార్గులు. అదే సార్, మీరు అన్ని పార్టీలు వంచినాయి అంటారు. 2500 ఒకరు, 1500 ఒకరు, 1000 రూపాయలు ఒకరు, అన్ని ప్రధాన పార్టీలు అన్ని పంచినాయి డబ్బులు అంటున్నారు. సరే, ప్రధాన పార్టీలను పక్కన పెట్టు, నోటానో లేకపోతే నిరుద్యోగులు చాలా మంది నించున్నారు, రైతులు చాలా మంది వేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా కూడా అసలు ఎందుకు పబ్లిక్ అసలు ఇంట్రెస్ట్ తోటి బయటికి రాలే? కనీసం వాళ్ళ కోసం అన్నా, కనీసం ఇప్పుడు నిరుద్యోగ యువత ఒక అస్మా బాగానే తిరిగింది, బాగా ఫైట్ చేసింది గవర్నమెంట్కి యాంటీగా. ఎందుకంటే మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వం, మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. 2 సంవత్సరాలు అయింది, ఉద్యోగాలు ఇవ్వలే. 40 లక్షల మంది నిరుద్యోగులు మేము రోడ్డున పడ్డాం. సో ఇప్పటికన్నా ఇవ్వాలి. అందుకనే ఆమె ఊరుగాను ఊరు కానని రాజ్యం వచ్చి ఎక్కడో పుట్టి ఎక్కడో బతికి ఎక్కడో వచ్చినట్టు పాపం ఇక్కడ నుంచి ఉంది తను. సో తన విషయంలో కూడా అంటే మీన్స్ వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకైనా అంటే ఇండిపెండెంట్ గా నిల్చున్న వాళ్ళకైనా ఓటు వేయడానికి బయటికి రావాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఇచ్చిన వాయిస్ అదే. ఇప్పుడు అస్మా అనే ఆమె నిల్చున్నది, ఇంకా కొందరు రైతులు, ఫార్మా కంపెనీ చాలా మంది. అయితే వీళ్ళందరూ ఒక నిదర్శనంగా నిల్చున్నారు. గెలవాలి అని కూడా వాళ్ళు ఎందుకు ఊహించలే కూడా. ఎందుకు ఊహించారంటే వాళ్ళకు కూడా పబ్లిక్ సైకాలజీ తెలుసు కదా, మన కాడికి వస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది అన్నట్టు ఉన్నారు పబ్లిక్ కూడా. ఏంటంటే ఇప్పుడు మీ ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు, చదువుకున్నాడు, ఎగ్జామ్లు రాసిండు, జీవిత కాలం అయిపోతుంది, కానీ అయినా కూడా ఆయన బాధితునిగా నిలబడ్డప్పుడే మీ ఇంట్లో ఆ పెయిన్ అర్థమవుతుంది, వేరేటోనికి ఏం అర్థమైతలేదు. కాబట్టి అందుకే నేను అనేది మెల్లమెల్లగా మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు రాను ఏంటంటే ఇదే అనాలే, పైసలు ఇచ్చినోనికి ఇవ్వద్దు. ఇప్పుడు అస్మా పైసలు ఇవ్వగలుగుతుందా? ఇయ్యదు. అయితే ఈ చదువుకొని ఇంట్లో కూర్చొని బూతు దాకా రానోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చి అట్లాంటి పిల్లకన్నా ఏమైనా ఉండే. నేను అనేది అదే. అయితే దీనికి ఏంటంటే పౌర సమాజం, ఈ సామాజికవేత్తలందరూ కూడా వాళ్ళు కూడా ఈ రాజకీయ నాయకులకే భజన చేసుకుంటే ఏదైనా పోస్ట్ ఇస్తారా, అది ఇస్తారా అనుకుంటేనే కాలం గడుపుతుర్రు తప్పితే గిట్లాంటి దానికి ప్రీచింగ్ చేయాలి, ఒక చైతన్యం తేవాలి. ఇది ఏమని వీళ్ళ పక్షాన నిలబడ్డారా ఎవరన్నా చెప్పు నాకు? మేధావులైనా కళాకారులైనా కొందరు అటుపోతే కొందరు ఇటుపోయినరు, కానీ సిన్సియర్ కళాకారులు, సిన్సియర్ మేధావులు ఏడున్నారు నాకు చెప్పు? అసలు కానొస్తలేరు సార్. మేధావులు అనేటోళ్ళు ఇప్పుడు నోరిప్తలేరు. నాకు తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మేధావులు, కొంత కళాకారులు, వీళ్ళెవరిని నేను చూడలేకపోతున్నా అని అనుకుంటున్నాను గ్రౌండ్ లెవెల్లో. కొందరు
అప్పుడు కొందరు అటు అఫిలియేట్ అయిపోయినారు, మిగిలిన వాళ్ళను వీళ్ళు అఫిలియేట్ చేసుకున్నారు. ఓహో అంతే కదా. ఓకే రెండు పార్టీస్ కాదు, ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఇటు దుంకినారు, ఓకే ప్రతిపక్షం మున్పు అటు ఉన్న వాళ్ళు అటు పోయినారు, ఓకే అటు వీళ్ళని రానియని వాళ్ళందరూ ఇటు వెళ్ళిపోయినారు. నేను అనేది ఏంటంటే వీళ్ళ పాత్ర ఎవడు పిలిస్తే అటు పోవడే ఉన్నది తప్పితే వీళ్ళకంటూ ఒక ఆలోచన పెట్టి నిజంగా ప్రజా అనేది మాట్లాడుతున్నారు. ఈవెన్ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, వీళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు. కానీ ఎవరికో అఫిలియేట్ అయ్యే బతుకుతున్నారు. దానివల్ల వాళ్ళకి లాభం ఏంటంటే ఇంతో అంతో పలుకుబడి, ఇన్ని పైసలో ఏదో ఒక పోస్టో లేకుంటే ఏదైనా అవార్డులో గివార్డులో వస్తాయని ఒక ఆశ. అది కూడా ఎవరు పెట్టిండ్రు ఈ టెక్నిక్? ఉన్న నాయకులు ట్రాప్లు వేస్తే వీళ్ళు ట్రాప్లో పడ్డారు. అదే ఇప్పుడు మీరు చూడండి, శ్రీశ్రీ లాంటి వాడికి ఒక్క అవార్డు లేదు, కానీ మహాకవి అనే బిరుదు వచ్చింది. ఆయన ఎప్పుడు ప్రతిపక్ష పాత్రనే పోషించిండు. ఆయన తాగుతాడు, అవి ఇవి 100 విమర్శలు ఉన్నది పక్కన పెట్టు, ఆయనకు ఒక్క అవార్డు కూడా రాలే. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అవార్డులు ఇయ్యరు, అవార్డులు ఇయ్యనోడే ప్రజల పక్షం అన్నట్టు. ఇప్పుడు శ్రీశ్రీకి అవార్డులు ఉన్నాయా? లేవు. ఎగ్జాంపుల్ ఇస్తున్నా, అట్లా ఎంతో మంది ఉంటారు, అసలు వెలుగులకు రానోళ్ళు కూడా ఉంటారు. నేననేది అంటే అట్లాంటి కళాకారులు, అట్లాంటి మేధావులు వచ్చి దీన్ని భావవ్యాప్తి చేస్తే మనం మార్పు వస్తుంది. లేకుంటే ఏముంటుంది, ఈ రాజకీయ నాయకులు మేధావులనే ఆ వ్యాపారంలో వీళ్ళు ఒక చిన్న పావులు అన్నట్టు, ఉట్టిగానే ఏజెంట్ల లెక్క. అసలు అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి ఓటింగ్ శాతాన్ని పెంచడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళకు ఒక టీం అంటూ ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ దగ్గర అంటే పబ్లిక్లోకి వెళ్ళి అవేర్నెస్ కార్యక్రమాలు చేయాలి, ఇట్లాంటివన్నీ. ఎందుకు సార్ వాళ్ళు ఈ దిశగా ఎందుకు ఆలోచించలేకపోతారు? ఇప్పుడు మీరు నేను డిస్కస్ చేసుకోవడం కాదు, సో అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఒక యూపీఎస్సీ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఒక బాధ్యతాయుతంగా కలెక్టర్లు, ఎస్పీలు వచ్చిన వాళ్ళ గురించి కదా, వాళ్ళు ఒక ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా ప్రీచ్ చేయొచ్చు కదా. అదే కదా మీ ప్రశ్న. అరే పాపం వాళ్ళ బతుకు ఇంకా ఘోరంగా ఉన్నది, దీనంగా ఉన్నది. నేను దగ్గర నుంచి చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఈ వ్యాపారస్తుడు ఎవడైతే రాజకీయం చేసే వ్యాపారస్తుడు ఎవడైతే ఉన్నాడో వాడు కీ రోల్ ప్లే చేస్తుండే ఇప్పుడు సొసైటీలో. ఈ కలెక్టర్లు, ఎస్పీలు పేరుకే ఉండొచ్చు గాక, కానీ నేను ఇట్లనే ఉంటా, ఇది కరెక్ట్, నువ్వు చెప్పేది రాంగ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ని చూపి నాకు ఎవరన్నా చేసిండ్రు అనుకో, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేస్తుండ్రు, సిన్సియర్గా వర్క్ చేసిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తుండ్రు, లేకుంటే ఇంకేదో తీసుకపోయి చేస్తుండ్రు. ఒక మంచి ఆఫీసర్ పోయిన గవర్నమెంట్ లో కానీ ఇప్పుడు కానీ ఎవడైనా మంచి ఆఫీసర్ ఉన్నాడు, ఎదురు తిరిగిండు, లేకుంటే మంచి నీతి చెప్పిండు, ఏదన్నా చెప్పంగానే ఆడిని తీసుకుపోయి పని లేని వ్యవస్థ లేచేస్తుండ్రు, ఒక డైనామిక్ తీసుకుపోయి. ఎంత దుర్మార్గం ఇది. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు, అంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళే అక్కడ ఉంటారు, లేని వాళ్ళని అట్లనే ఉన్నారు కదా. పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, మున్సిపాలిటీ, ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్ గా జీవితంలో చూస్తున్నా. ఇది కరెక్ట్ అని తెలుసు, నువ్వు పౌరునివి, నువ్వు బాధితునివి, నీ పక్షాన ఇది కరెక్ట్ అని తెలుసు, కానీ రాజకీయ పైరవి ఉండంగానే నీ చేతులన్నీ నువ్వు నిస్సహాయంగా ఉన్నావు. ఏదైతే బ్యూరోక్రసీ ఉన్నదో, ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉన్నదో, నిస్సహాయంగా ఉన్నారు వాళ్ళు. నాకు తెలిసి వాళ్ళ జాగాలో నేను ఉంటే రిజైన్ చేసుకొని ఒక పాండవ్వన పెట్టుకునేటోని. వాళ్ళ బతుకు ఘోరంగా ఉన్నది, చదివి అన్ని చేసి అన్ని ఉండి ఏం చేయలేకపోతున్నారు. మళ్ళీ దాంట్లో ఎవరు బాగా నెగ్గుతున్నారు తెలుసా, ఈ వ్యాపారంలో పబ్లిక్కి చైతన్యం చేసుడు బంద్ చేసి లీడర్లకు ఐడియాలు ఇచ్చి దీంట్లో గింత కొట్టేయచ్చు మనము, ఈ స్కీమ్లో ఇన్ని వస్తాయి అనేటోళ్ళు మంచిగా బతుకుతున్నారు ఐఏఎస్లు. వాళ్ళని వదిలేరు కూడా, గట్లాంటి వాళ్ళే కావాలి వీళ్ళకు, వీళ్ళు ఎంబడి ఉంటారు. ఆ ప్రభుత్వంలో ఉన్నోడే ఈ ప్రభుత్వంలో కూడా ఆడే ఉంటాడు, ఎందుకంటే ఆయనకి టెక్నిక్స్ తెలుసు. అప్పుడు సిన్సియర్ ఉన్నోడు ఇప్పుడు సిన్సియర్ ఉన్నా వాళ్ళ బతుకులు ఎట్లుంటాయంటే ఎక్కడనో ఆదిలాబాద్లోనో ఏడనో ఎక్కడనో వేస్తారు. అర్థమవుతుందా? వాడిని హ్యూమిలియేట్ చేసేస్తారు. చాలా దుర్మార్గమైన వ్యవస్థ ఉన్నది. ఈ రాజకీయ నాయకుల ఒక సమయం వచ్చినప్పుడు నాకు కొందరు అంటున్నారు, అసలు ఉద్యమకారులు వాళ్ళు వీళ్ళు కూడా రాజకీయంలోకి పోయి మనం ఇప్పుడు చూడండి, అడవిలలోకి వెళ్ళి అన్నలు బయటికి వస్తున్నారు, ఓకే వస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు లోపలికి పోయినారు అనేది అర్థమైతే మనకు అర్థమైపోతుంది. గిట్లాంటి దోపిడీ దుర్మార్గమైన వ్యవస్థను అర్థం చేసుకోలేకనే నిస్సహాయంగా ఉండి వాళ్ళు ఏం చేయలేకపోయినారు పాపం. ఇప్పుడు బయటికి వస్తున్నారు, వచ్చినాక వాళ్ళు రాజకీయం చేయాలంటే వీళ్ళు ఖరాబ్ చేసి పెట్టలేదా, కోట్లు గుమ్మరిస్తే గాని
రాజకీయంలో నెగ్గలేని పరిస్థితి వచ్చింది. అయితే పబ్లిక్ కూడా ఎట్లా తయారైనరు, ఓట్లు అనగానే నాకు ఎంత ఇస్తావు అని అడుగుతున్నారు డైరెక్ట్. అంతెందుకు సార్, పొలిటికల్కి రావాలని చాలా మంది యూత్కి ఉంది, కానీ డబ్బులు కోట్లు కోట్లు గుమ్మరిస్తేనే ఒక అభ్యర్థి నామినేషన్కి మనం నించుండడానికి అవకాశం వస్తుంది, ఒక పార్టీ నుంచి టికెట్ వస్తుంది అన్న దాంట్లో బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. నేను అనేది బానిసత్వం ఏ రక్తంలో అయితే ఉన్నదో ఫస్ట్ అది పోవాలి. ఇప్పుడు వాడు గెలవంగానే బొకేలు పట్టుకొని పోయి, ఈ పబ్లిక్ కూడా ఎంత బేవకూఫ్లు ఉన్నారు అంటే వాళ్ళకి తగ్గట్టుగానే ఉన్నోళ్ళే దాంట్లో ఇముడుతున్నారు. ఇప్పుడు వాడు అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అనుకో, నా కొడుకును నాకు తెలిసిన వాళ్ళనే చేయాలనుకోవడం అట్లనా? ఇప్పుడు ఆడు పెద్ద బిజినెస్ మ్యాన్, ఎవడు రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఆయన కాడికి వచ్చేటోళ్ళందరూ బ్రోకర్ గాన్లందరూ ఉంటారు అన్నట్టు. ఎవడు గెలిచినా, ఈ పార్టీ గెలిచినా ఆ పార్టీ గెలిచినా నెక్స్ట్ డే వాని బతుకు తెరుకు వాడు పోతాడు. ఇప్పుడు వాళ్ళు ఒక మినిస్టర్ కూర్చొని అట్లనే ఉంటే ఆయనకి దొరుకుతాయి పనులు, ఈ తెచ్చిచ్చేటోడు కూడా వాడు కావాలి. ఆ పని ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చేస్తున్నారు, ఈ బ్రోకరిజం. మరి నేను అనేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఇన్ని దుర్మార్గాలు జరిగినాయి, ఇంతమంది ఆఫీసర్లు ఇట్లాంటి ఏషాలు వేసినరు అని ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్ని విన్నాం మనం. ఒక్కరి మీదన్నా మీరు చర్య తీసుకున్నారా? ఈ పార్టీకి 2 ఏళ్ళు అయింది, తీసుకున్నారా? చెప్పుండ్రి. అంటే మీరు వ్యాపారంగా ఒకరికొకడు సెటరేట్ చేసుకొని సంపాదన మీద పడ్డారు, కానీ చర్యలు ఏడున్నాయి మీ దగ్గర? మీ చర్యలే మాట్లాడాలి. కానీ గవర్నమెంట్లు రాగానే కలెక్టర్ అదే ఐఏఎస్ల బదిలీలు చాలా వరకు అవుతాయి. వాళ్ళకి అనుకూలంగా ఉన్నోని పెట్టుకుంటారు, ఈ దందా చేయనీకే కదా. నేను అనేది ఏంటంటే వీళ్ళు ప్రజాసేవ అని మోసం చేయకండి. మేము దందా చేసుకుంటున్నాం, మా పెట్టుబడి ఇది, ఓటుకి ఇంత ఇస్తాం, ఇవాళ 5 ఏళ్లలో మేము మస్తు సంపాదించుకుంటాం, మేము డిసైడ్ అయ్యి వచ్చినామని బోల్డ్గా చెప్పి ఓటు అడుగుమను. అట్లీస్ట్ దాంట్లో నిజాయితీ ఉంటుంది. అట్లీస్ట్ ఓటర్లన్నా అమ్ముడు పోయి ఇగో వీళ్ళు ఇంత ఇచ్చిండ్రు, ఓటు వేయకుంటే ఎట్లా, పైసలు తిని ఇంట్లో కూర్చుంటే ఘోరంగా ఉంటుంది. కాబట్టి వాడు పైసలు తీసుకొని కూడా దాంట్లో కూడా అదో నిజాయితీ లెక్క, అదొక ధర్మం లెక్క భావించి ఓటేస్తుండు. నువ్వు డైరెక్ట్ చెప్పేయి, ముసుగులో వేయకండి. నేను అనేది ఏంటంటే పబ్లిక్లా ఈ బానిసత్వం, ఎడ్డితనం, ఈ అంధకారంలో బతుకుడు ఉన్నంత వరకు వీళ్ళు ఇట్లనే కొనసాగిస్తారు. సో నిన్న జూబ్లీ హిల్స్లో చూస్తే ఫస్ట్ 4 hours, ఫస్ట్ 9 o'clock వరకు చూసినా 2 hours అయినప్పటికీ కూడా 10% క్రాస్ అవ్వలేదు సార్. 11 o'clock వచ్చినప్పుడు 20, 1 o'clock వచ్చినప్పుడు 30, 3 o'clock వచ్చినప్పుడు 40, 5 o'clock రిలీజ్ అయినప్పుడు జిహెచ్ఎంసీ నుంచి 47 పాయింట్ ఆ రేంజ్. మీకు ఒక ఆశ్చర్యపోతారు మీరు అసలు కాదు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు 48% ఓటింగ్ అయింది అంటారు కదా, దాంట్లో ఒక 20% బోకస్ ఓట్లు కూడా ఉంటాయి. దీని అర్థం 20-28% వేసి ఉంటారు, మిగతా చచ్చిపోయిన వాళ్ళే ఉంటాయి, డబల్ ఓట్లు ఉంటాయి. నిన్న ఎవరో పట్టుబడ్డారు కదా, ఒక ఆడామె కూడా పట్టుబడ్డారు. అంటే దొంగోట్లు వేయలే అంటారా? అంటే ఇదంతా ఒక లంగతనంతో జరిగే వ్యవహారం ఇదంతా. దానికోసం ఇంత నమ్మకం కోల్పోయిన తర్వాతనే పబ్లిక్ లో ఒక అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది వచ్చింది అంటారా? అంటే ఇయ్యొద్దు, ఎవరికి వేస్తేంది అన్నట్టు కాదు. దాంట్లో 2 ఉన్నాయి. ఈ ఓట్లే వేస్ట్, ఎవడో వస్తాడు గెలుస్తాడు, ఎవడేం చేయడు అని డల్ అయిపోయి కొంతమంది వేస్తలేరు. కొంతమంది వాళ్ళకి జ్ఞానమే లేదు, అసలు ఓటు వేస్తే ఏమవుతుంది, ఓటు ఎందుకు వేయాలనే జ్ఞానం లేక కొందరు వేస్తలేరు. కొందరు నోటాకి వేసినా కూడా రీఎలక్షన్ అయ్యే లెవెల్ ఇంకా రాలే, నోటాకి పోతుంది, జస్ట్ వ్యతిరేకత ఇంత అనేది తెలుస్తుంది, దాని చట్టం వచ్చేది ఉన్నది, అది వస్తే అప్పుడు వేస్తారు. లేకుంటే బట్టిగానే నీ అంత దూరం పోయి పెట్రోల్ వేసుకొని నోటాకేసి వస్తే ఏమున్నది అన్నట్టు ఉన్నది. నిన్న కొంత ఓటర్లను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు సార్ ఒక బూత్ దగ్గరికి. వైఫ్ తుంది ఓటు, తను వేసింది 5 to 10 minutes గ్యాప్లో వెళ్ళింది, వేసి వచ్చింది. ఆయన పక్కన షిఫ్టెడ్ అని రాసుండి అక్కడ లోపలికి వెళ్ళనియలేదు, తనకి లేదు ఇక్కడ ఓటు హక్కు. నేను 25 సంవత్సరాల నుంచి ఇక్కడే వేస్తా, సేమ్ ఇదే పోలింగ్ బూత్, బట్ ఇప్పుడు లేదు అంటారు, షిఫ్టెడ్ అంటారు, ఎక్కడ రాసుకురు ఏంది అనేసి పాపం బాగా ఇబ్బంది పడ్డాడు, బాగా బాధపడ్డాడు. సో వేయాలన్న తపన ఉంది కానీ వేయలేకపోయిండు. ఇట్లా కొన్ని అయితే ఇంకా కొన్ని బూత్ల దగ్గర ఎట్లా చూసినామంటే ఆల్రెడీ అసలు పర్సన్ వచ్చే వరకు ఆల్రెడీ అక్కడ ఓటు వేసి ఉన్నారు. అంటే అక్కడ అధికారుల మిస్టేక్ అంటారా, లేకపోతే ఏంటి, ఏం జరిగింది నిన్న ఓటింగ్ పోలింగ్ స్టేషన్స్ లో మీరు అబ్జర్వ్ చేసింది? నేను అనేది అధికారులు అనే పదమే రాంగ్, రాజకీయ నాయకులు అనుడు కూడా రాంగ్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జామ్లలో చీటింగ్ కొట్టి పాస్ అవ్వడు ఎట్లుంటుందో, ఎటు పెట్టి గెలుచుడు, దానికి నామ్స్ ఫాలో అవ్వడము,
నిజాయితీగా నేను ఇట్లా అనుకుంటా పోయేటోళ్ళ గతులు ఒక్కడు లేడు ఇప్పుడు. అట్లా వచ్చేటోళ్ళు కూడా పాపం నిలబడి ఒకసారి గెలిచి మళ్ళీ ఇంటికి పోయిర్రు. అంటే వీళ్ళది తుఫాన్ లాగా వస్తుంది దొంగలది. ఒక దోపిడి దొంగలు 100 మంది కలిసి వచ్చి అటాక్ చేసినప్పుడు ఎవడో సిన్సియర్గా ఒకడో ఇద్దరు ఉంటే ఆ ప్రవాహంలో కొట్టుకపోతున్నారు. అయితే దాన్ని ఆపగలిగే శక్తి ప్రజల దగ్గర ఉన్నది. ప్రజలను చైతన్యం చేసే కళాకారులు, మేధావులు వీళ్ళ వెంబడే చేరినాక ఇక వాళ్ళకి చెప్పేటోడేవాడు? ఇది మన దౌర్భాగ్యం. టీచర్లు మెయిన్, చదువు చెప్పే టీచర్లు వాళ్ళు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో వాళ్ళు కూడా పైసలు తీసుకొని ఓట్లు వేస్తుందట. ఇక చదువు చెప్పే టీచర్లే పైసలు తీసుకొని ఓట్లేస్తే పోరాళ్ళ గతి ఏం కావాలి? అయితే ఈ సిస్టమ్ మొత్తం సర్వనాశనం అయిపోయి ఉన్నది. అయితే ఇక్కడ పైనుంచి కింది దాకా కూడా మొత్తం కరప్షన్, పైనుంచి కింది దాకా. ఇప్పుడు పైనోడు ఎంత తింటాడో మెల్ల 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 కింది దాకా చప్రాసిగా దాకా కూడా పైసలే. ఇప్పుడు నీకు ఒక ఫైల్ మూవ్ కావాలి, చప్రాసికి 100 రూపాయల నుంచి స్టార్ట్ అయితే కలెక్టర్కి 2 లక్షల వరకు దాని రేట్లు ఉన్నాయి సమాజంలో. కనపడని లోకమే వేరున్నది. మనకు కనపడి మాట్లాడి మేము సినిమా వాళ్ళం కదా, మేము పనిగేరాం వాళ్ళ ముంగట, అంత సహజంగా నటించి ఎవడు బాగా నటించి మెప్పిస్తే వాడు అధికారంలోకి వస్తుండు. ఎవడైతే నటనలో వానికి పోటీ పడి ఎవడైతే కొద్దిగా డల్ అవుతుండో వాడు ఓడిపోతుండు. సో బయట దేశాలతోటి బాగా డెవలప్మెంట్ విషయంలో పోటీ పడదాము, అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అనేసి మాట్లాడుకుంటుంటారు ఆఫీసర్లు. కానీ బయట దేశాలతో పోలిస్తే, అంటే బయట దేశాల అంతటా కూడా అసలు పర్సంటేజ్ చాలా బాగుంటుంది. ఓట్ల జరిగినప్పుడు వాళ్ళ పోలింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. కానీ మన ఇండియాలోనే, మన దేశంలోనే ఎందుకు ఇంత తక్కువ పర్సంటేజ్ ఉంటుంది? ఇప్పుడు నేను ఈ ఉప ఎన్నిక గురించే మాట్లాడట్లేదు, దీంట్లో ఓవరాల్గా కూడా ఎలక్షన్స్ టైం వచ్చేసరికి ఏమవుతుంది, ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు తక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ ఉంటాయి మన ఇండియాలో? ఇండియాలో కూడా నేను అనేది అదే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, చిన్నప్పటి నుంచి పిల్లలను పెంచే విధానం ఏదైతే ఉన్నదో, ఎక్కువ మంది బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు ఆ ఊర్లో ఎంతవరకు తెలుసో అంతే నాలెడ్జ్ ఉంది. చదువుకొని కూడా సివిక్ నాలెడ్జ్ రాలే, ఆ పుస్తకాల నాలెడ్జ్ ఏదో వచ్చింది, ఫార్ చేసుకొని ఇట్లా చేసి వచ్చారు. అయితే కింది నుంచి పైదాకా కూడా ఇదే ప్రక్రియలో వచ్చేసింది తప్పితే మన బాధ్యత, మన జీవితం, మన దేశం, ప్యాట్రియాటిజం ఉండాలి. దేశం మీద భక్తి అంటారు చూడు, దేశం మీద భక్తి ఉన్నోడు దొంగ ఉండడు. ఇప్పుడు నువ్వు దేశభక్తి చేయడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని పోషించిండ్రు, పెంచిండ్రు, వాళ్ళు మంచిగా ఉండేదాకా వాళ్ళు బతుకుతారు. తర్వాత వాళ్ళు కింద మీద అయినప్పుడు ఒక బాధ్యతగా కొడుకుగా చూసుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు సమాజంలో? వృద్ధాశ్రమాలలో వదిలేసి వాళ్ళను గాలికి వదిలేసిన పిల్లలు ఎంతమంది ఉన్నారు చూసుకోండి సమాజంలో, ఎక్కువ శాతం. అదే ఇది, నువ్వు సొంతంగా పుట్టించిన పేరెంట్స్నే నువ్వు పట్టించుకోనివి, నీకు దేశభక్తి ఎక్కడిది? నువ్వు దేశం బాధ్యత ఎక్కడిది? నువ్వు వట్టిగానే అట్లనే పెరిగినావు, గాలికి పెరిగినావు. చిన్నప్పటి నుంచి ఆ దవాఖానా కాడ నుంచి నువ్వు గాడిద అయ్యేదాకా లంచాలు ఇచ్చుకుంటేనే పెరిగినావు, లంచాలు తీసుకుంటేనే పెరిగినావు. నీ అయ్య చప్రాసి అయినా లంచం తీసుకొనే నీకు కూడు పెట్టిండు. నువ్వు ఒక కాలేజీకి పోయినా కూడా డొనేషన్లు కట్టి చదివినావు. నీ పెంపకము, నీ రక్తము, నీ వ్యవహారం మొత్తమే లంచాలమయం ఉన్నది. దాంట్లోకి వెళ్ళి వాడు లీడర్ అవుతుండు, కానోడు ఇట్లా ఉన్నాడు. వాళ్ళు ఒకటే ఉన్నారు. ప్రజలలో చైతన్యం, నాలెడ్జ్ రావాలనేది ఇదే. ఇప్పుడు అనుకోకుండా వాడు టీచర్ అవుతాడు ఏదో ఎగ్జామ్ రాసి, కానీ వాడు టీచర్ అయ్యేంత వరకు కూడా వాని బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడు ఎట్లా బతికిండు, వాని ఎథిక్స్ ఏంది, వానికి ఎవరు నేర్పిండ్రు. తర్వాత రిలీజియన్స్ ఉన్నాయి, రిలీజియన్స్ మంచి నేర్పుతాయి. రిలీజియన్సే ఒక సంస్కారం కోసం వచ్చినాయి. ఎవడు ఫాలో అవుతుండు, దాంట్లో ఏమున్నదో ఏమని తెలుసు? ఉట్టిగానే ఒక ఎమోషన్. ఇప్పుడు ఓటు వేయడానికి ఎట్లయితే గుడ్డిగా పోయి వేస్తుండ్రో, నువ్వు వట్టిగానే ఏదో దాంట్లో పుడతావు, ముస్లిమో క్రిస్టియనో హిందో పుడతావు. అవి ఏం చెప్తున్నాయనే బేసిక్ సూత్రాలే నువ్వు ఫాలో కావు. నీ రిలీజియన్ని నువ్వే మోసగాడివి. నీ రిలీజియన్ని అడ్డం పెట్టుకొని నువ్వు దోపిడీకి పోయేటోనివి. నువ్వు వీడైనా వాడైనా ఎప్పుడు చూడు దోపిడీ కోసమే నువ్వు మంచి అంశాలన్నింటినీ వాడుతున్నావు. ప్రజాసేవ అంటున్నావు, ధర్మం అంటున్నావు, అన్ని అంటున్నావు. నువ్వు లాస్ట్కి నీ లక్ష్యం దోపిడీ ఉన్నది. అంటే ప్రజాసేవ, ధర్మం, ఈ ముసుగుల నువ్వు లంగతనం చేయడానికి బయలుదేరినావు. వీళ్ళు నీకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? ఈ ప్రజలు కూడా అది కామనే కదా అంటారు. ఇప్పుడు నేను ఒక ఆఫీసుకి పోతే
లంచం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఫీజు ఉంటుంది ఒకటి చాలా కట్టుడు ఉంటుంది, దాంట్లో లంచం కూడా యాడ్ చేసుకుంటారు. ఇవ్వాలి కదా, ఇంతో అంత ఇస్తేనే అవుతుంది కదా అని ప్రిపేర్డ్ ఉన్నారు. అట్లా ఎట్లా ఇస్తామని కొట్లాడుతున్నారు. ఎవడన్నా ఇంత ఇస్తేనే అవుతుంది అంటున్నారు. ఇయ్యడానికి ఏమవుతుంది, కోట్ల చుట్టూ తిరగాలి ఇక వాడు. ఇప్పుడు మా ఊర్లోనే ఒకరిది పట్టా భూమి, సొంతం భూమి ఉన్నది, ఓడు కబ్జా చేసేటోడు ఉన్నాడు. నా సొంత భూమికి నేను ఎంఆర్ఓకి లంచం ఎట్లు ఇస్తా అంటాడు వాడు మ్యూటేషన్కి. వీడు ఇయ్యనప్పుడు లేనోనికి పైసలు తీసుకొని వాడు మ్యూటేషన్ చేసేసిండు. సొంత భూమి వాడు కోట్ల ఎంబడి తిరుగుతుండు. ఇప్పుడు అదే లంచం ఇచ్చేసేస్తే అయిపోవు కదా అని పట్ట హక్కు ఉన్నోన్నే ఎక్కిరిస్తుంది ఇప్పుడు సమాజం. ఈ కోట్ల చుట్టూ తిరుగుడేంది, అనుకో 50,000 పారేస్తే అయిపోవు కదా అంటుర్రు. గ్రౌండ్లో మీరు చూసింది, మీకు ఎక్స్పీరియన్స్ అయింది, మీ ఆర్టికల్లో రాసిరు. ఆర్టికల్ గురించి కూడా మాట్లాడదాం సార్. ఉప ఎన్నిక రావాలని సో ఓటర్లు కోరుకుంటారు అనేసి. ఎందుకు ఓటర్లు కోరుకున్నప్పుడు మరి ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి కదా. మీరు అన్నట్టు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే పెరగాలంటారు. లేదు ప్రతిపక్షం మంచి పనులు చేసిందన్నా లేకపోతే మంచి పనులు చేయలేదన్నా పెరగాలంటారు. మరి ఇక్కడ అసలు అందరి అంచనాలు, ప్రతి ఒక్కరు అంచనాలు తారుమారైతే అని మీ అంచనాలు ఏముండే అసలు జూబ్లీహిల్స్ బైపోల్? నేను చెప్తాను, ఇది ఎట్టున్నానంటే ఒక నెల రోజుల కోసం దేవుడు వరం ఇచ్చినట్టు ఉంటది ఎలక్షన్ అంటే. ఉప ఎన్నిక మెయిన్ ఎందుకుంటది అది అంటే అట్లా జరిగింది. ఇప్పుడు కూలీలోళ్ళు అడ్డకాడ నిలబడతారు, వచ్చినోడు తీసుకుపోతారు, కొంతమంది ఇంటికి వెళ్ళిపోతారు. ఈడ పోటీ పడి మూడు పార్టీలు సభలు పెడుతున్నారు, కార్నర్ మీటింగ్లట, ర్యాలీలట, దాంట్లో జనాలు కావాలి. ఓటే వేయడానికి రాని పర్సంటేజ్ ప్రతి మీటింగ్ లో నిండుగున్నారు. ఎట్లొస్తారు వాళ్ళందరు ప్రజల, జూబ్లీహిల్స్ ప్రజల, వాళ్ళు అడ్డ మీద నుంచి తెచ్చిన కూలీలు వాళ్ళు. అయితే మళ్ళీ ఎందుకు రావాలంటుంది ప్రజానీకం అంటే వాళ్ళకు డైలీ పని దొరికింది, అది కూలీలు. తర్వాత వేరే కాడు ఉన్న కూలీలు ఏం ఆలోచించారంటే వాళ్ళు చుట్టాలు ఉంటారు కదా, ఏడున్నావు అంటే ఇలా కాంగ్రెస్ మీటింగ్ ఉన్నది, ఏడున్నావు బీజేపీ మీటింగ్ ఉన్నాయి, అన్నిట్లో వీడే ఉంటాడు, కన్వాలు మారుతాయి అంతే. అయితే ఆ వేరే ఊడోడు వీడి దోస్తో సుటపోడు మాట్లాడినప్పుడు, అరే నీకు మంచిగా పని నడుస్తుందాడా, మా కాడ కూడా వస్తే బాగుండు ఉప ఎన్నికలు అని ఆడంటుండే. ఎందుకంటే ఎన్నికలు అయితే రావు 5 ఏళ్ళల్లో, ఇప్పుడు ఉప ఎన్నిక వస్తేనే కదా వానికి పండుగ. మరి ఉప ఎన్నిక ఎట్లా రావాలి, ఏమన్నా వాళ్ళ అభ్యర్థత్వం పోడో ఎమ్మెల్యే తనం పోడో ఏదో అయితేనే వస్తాయి కదా. కాబట్టి పబ్లిక్ అట్లా ఆలోచిస్తున్నారు అన్నట్టు. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది షేక్పేట్లో, నాకు తెలిసిన దోస్తుదే. వాళ్ళ కాడనట ముంగట్నే యూటర్న్ ఉన్నదాన్ని క్లోజ్ చేసిండ్రు. వాళ్ళు ఎంతో దూరం పోయి తిప్పుకొని వస్తున్నట రోజు. ఆడ పార్టీలో రాగానే వీళ్ళు చదువుకొని హుషారు ఉన్నారు కాబట్టి వీళ్ళ అంశం అడిగినారు, సార్ ఆడ యూటర్న్ చేస్తే మాకు లాభం కదా, మీరు ఓట్లు అడిగడానికి వచ్చిండ్రు, మాకు ఎంత కష్టం అవుతుందంటే అప్పటికప్పుడే క్రేన్ వచ్చింది తీసింది. ఇప్పుడు వాళ్ళకి యూటర్న్ ఉన్నది, నేను కూడా అదే యూటర్న్లోకి వెళ్ళి వచ్చిన, ఇప్పుడు అదే దాంట్లోకి వెళ్ళి వచ్చిన. ఉప ఎన్నికలు ఉంటే పనులైనాయి. ఒక అపార్ట్మెంట్ గట ఎంతైతే గవర్నమెంట్ శాంక్షన్ చేసిందో అంత నీళ్లు ఇస్తలేరు. వీళ్ళు కట్టిన కాడ నుంచి తిరుగుతున్నారు, వస్తున్నారు గాలే. ఇప్పుడు వాళ్ళకి వస్తున్నాయి నీళ్లు, ఓకే చేసేసినారు. కానీ ప్రచారంలో భాగంగా ఓకే చేస్తున్నారు, దాని తర్వాత మళ్ళీ దొరకరు కదా సార్ మళ్ళీ అధికారులు. కానీ ఇప్పుడు లోకల్ ఎలక్షన్లలో వాళ్ళ కథ చెప్పరా? ఇప్పుడు మోసం చేస్తే లోకల్ ఎలక్షన్ల కింద మీద అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ తెలివి, అది స్ఫూర్తి. అది నేను వచ్చినటువంటి నాయకుల్ని క్వశ్చన్ చేయాలి అక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల. అది ఎప్పుడు వస్తే ఉప ఎన్నిక వస్తేనే వాళ్ళు వస్తారు మన కాడికి, అప్పుడే మనం మన పనులు చేయించుకోవాలన్నా. నేను ప్రజలకు ఏం చెప్పిన వ్యాసం ద్వారా అంటే, ఉప ఎన్నిక వచ్చిందని చెప్పి వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు 1500 కాదురాబోయి, నీ ఇంటికాడ మోరియో నల్లనో అవి చేయించుకోండి. తర్వాత వాళ్ళు ఎంబడి తిరిగి జై ఎందుకు, అది అంత తిరిగి అవసరం కూడా లేదు. వాళ్ళు తిరుగుతారు, వాళ్ళకి అవసరం, వాళ్ళు ఎట్టి చేస్తారు. ఆ నియోజకవర్గంలో సంబంధం లేనోడు కూడా తిరుగుతుండు, విచిత్రం. అంటే ఇక్కడ ఏంటంటే ఒకరికొకడు అండ అన్నట్టు. ఇప్పుడు నా ఏరియాలో నేను దోపిడీకి వెళ్తున్నా, చలో నేను కూడా సాయం చేస్తా, చలో నడు. ఎందుకంటే నువ్వు లేకుంటే ఆయనతో మాది కూడా నడవదు, కాబట్టి మనం అందరం లేవాలని ఒకరికొకటి సహకారాలు చేసుకున్నారు. మీరు అన్నట్టు కార్నర్ మీటింగ్స్ కావచ్చు, సభలు సమావేశాలు, ఏమంటారు రోడ్ షోస్, ఇవన్నీ జరిగినప్పుడు హ్యూజ్ పబ్లిక్ సార్. అసలు మన కళ్ళు ఎంత దూరం కనబడుతుందో, మన చూపు కళ్ళు ఎంత దూరం మేర చూస్తుందో అంత దూరం మేర పబ్లిక్ ఇరుక్కొని ఇసుకేస్తారాలనంత పబ్లిక్ వచ్చిండ్రు. వాళ్ళందరినీ మరి ఇదే నాయకులు
సో పోలింగ్ స్టేషన్ వరకు ఎందుకు వాళ్ళకి ఆడ ఓటు తీసుకురాలేకపోతున్నారు? ఉండదు కదా. వచ్చిన వాళ్ళందరూ కూడా మహబూబ్ నగర్ నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి ఇక్కడ బతకనీకి వచ్చిన అడ్డా కూలీలు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ. దాంట్లో ఎవడన్నా సొఫిస్టికేటెడ్ పైన్ బూషర్ట్ వేసుకొని మంచిగా టై బెల్ట్ పెట్టుకొని వచ్చిండ్రు జనాలల్లా? అందరూ అవే వేసుకొని వచ్చిండ్రు. జూబ్లీస్లో గంతమంది ఏడు నుంచి వస్తారు, గవాళ్ళు ఎందుకున్నారు? అందరూ ఉన్నారు జూబ్లీస్లో. అంటే 4 లక్షల మంది ఓటర్లు పైగానే ఉన్నారు కదా సార్. దాంట్లో మైనార్టీ బీసీ ఓట్లే కీలకమన్నారు. మైనార్టీలు 1,30,000 20,000 ఉన్నారు. మరి ఆ గుంపులో మైనార్టీలు ఎక్కువ కనబడతలేరు. వాటి గడ్డం టోపీ ఉన్నోడు పట్టుకొచ్చి కూర్చోబెడితేనే వాడు ఎవడో కనబడుతుండు. ఎందుకంటే మైనార్టీలకు రోజు గడవాలంటే వాడు మెకానికో ఏదో వాని పనులు వాడు చేసుకుంటాడు. బట్ నిన్న కొన్ని బూత్ల దగ్గర నేను చాలా వరకు చూసినాను సార్, మైనార్టీలు చాలా మంది ఈ పోలింగ్ లో పార్టిసిపేట్ చేసిరు, కానీ తెలుగు వాళ్ళే చాలా తక్కువగా పార్టిసిపేట్ చేసినట్టు అనిపించింది. మీరేమైనా అబ్జర్వ్ చేసిరా? అదే నేను అనేది. ఇప్పుడు మన ఊర్లల్లో ఊరోళ్ళు ఎక్కువ పర్సంటేజ్ చేస్తాడు ఎట్లన్నానో, ఇక్కడ మైనార్టీ వాళ్ళకి కూడా అది ఎంఐఎం వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఒక అలవాటు చేసిన ప్రక్రియ ఉన్నది అన్నట్టు. ఇవాళ ఓట్లు ఉన్నాయి చలో అని దానికి ఒక ఎంజాయ్మెంట్, ఒక పండుగ లెక్క వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఎట్లున్నదంటే లెక్క ఓట్లు వేసేటోళ్ళు అందరు కూడా అన్ఎడ్యుకేటెడ్ లెక్క ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఎవడు కూడా ఓటు వేయడానికి వస్తలేడు. అసలు రివర్స్ ఉండాలి. చదువు రానోడు ఓటు విలువ తెలియక వాడే నాకేందని పోవాలి. కానీ చదువు వచ్చినోడు అరే ఇది చాలా బాధ్యతగానే రావాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా నేను ఒకసారి కేసీఆర్ సార్ని కలిసినప్పుడు కూడా ఇదే అన్నా నేను. ఆయనతో నా మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ మీటింగ్లో, సార్ ఎవరికైనా తెలంగాణ కావాలనో వానికి తెలుస్తలేదు తెలంగాణ ఎందుకు కావాలనో. వాడు వట్టిగానే మీరు పార్టీ జెండా ఇస్తే జై తెలంగాణ అంటే జై తెలంగాణ అంటుండు. వానికి ఎందుకు తెలంగాణ కావాలనో తెలిసినప్పుడు వాడు దేనికైనా తెగిస్తాడు. కాబట్టే ఇంకెన్నాళ్ళు సినిమా తీస్తా అని చెప్పి ఆయనతో కలిసినప్పుడు నేను చెప్పిన పాయింట్, సినిమా ఎందుకు తీయాలనుకున్నా అనే పాయింట్ చెప్పిన. ఎవరికైతే తెలంగాణ అవసరమే లేదో, అంటే కడుపు నిండి మంచిగా కాంట్రాక్టులు చేసుకొని బాగా బలిచినోనికి తెలంగాణ అవసరమే లేదు, కానీ వాడు ముందు వరుసలో ఉండి తెలంగాణ కావాలంటుండు. ఎండింగ్లో ఏమర్థమైంది? అధికారం కోసం తెలంగాణ కావాలన్నారు, కానీ బతుకులు మార్చడానికి తెలంగాణ అని ప్రజలలో చైతన్యం వస్తే ఇంకో రకంగా ఉండేది తెలంగాణ. అట్లని నేను ఇట్లా అంటలేను, అధికారం కూడా అవసరమే కదా బతుకులు మార్చడానికి. అయితే తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు కానీ ఉద్యమకారులు కానీ రాజకీయ ప్రాతినిధ్యం కూడా అవసరం ఉండే కాబట్టి వాళ్ళు చేసినారు. నేను దాన్ని విమర్శిస్తలేను. కానీ ప్రజలకు తెలంగాణ వాదం, తెలంగాణ తనం ఎంత అవసరం అనేది తెలిసి ఉంటే ఇవాళ అన్ని డిపార్ట్మెంట్స్లలో కూడా తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండేది. రాజకీయం వరకే పరిమితం అయిపోయింది. లేకుంటే ఒక రెవల్యూషన్ని అట్లనే కొనసాగించి తీసుకొని పోతే అన్ని డిపార్ట్మెంట్లలో తెలంగాణ తనం ఉండేది. ఇప్పుడు గద్దర్ అవార్డులు చూసినాం, ఆడ తెలంగాణ తనం ఉందా? ఇప్పుడు నా డిపార్ట్మెంట్ కాబట్టి నేను చెప్తున్నా. అట్లా ఏ డిపార్ట్మెంట్ చూసినా రాజకీయ ప్రాతినిధ్యం వచ్చినాక మిగతా వాటికి ఏం అవసరం అని రాజకీయ నాయకులే అన్నారు. జూబ్లీహిల్స్ లాంటి ఓట్ల కోసము ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ ఉంటారు కాబట్టి ఎక్కడైతే తెలంగాణ వాదం కావాలనో ఆడ వాడుతున్నారు, కానీ చోట అవసరం లేదు కూడా అంటున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఆడ పెడతామని అనౌన్స్ చేస్తున్నారు. నేను అనేది అనౌన్స్ ఎందుకు పెట్టాలంటే పెట్టు, కానీ అట్లా అని ఇవన్నీ కూడా ఇదంతా కూడా రాజకీయ ప్రక్రియ కోసమే తెలంగాణ వాడుతున్నారు తప్పితే మన బతుకులు మార్చడానికి తెలంగాణ అనేది ఇంకా వాడలే. చాలా సైలెంట్ ఓటింగ్ చాలా బూత్లలో నిన్న పొద్దున ఉదయం 7 గంటల నుంచి కూడా. యాక్చువల్గా 9 గంటల వరకు ఏమన్నా పోలింగ్ పర్సంటేజ్ 20-30% ఉంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ హై ఉండేవి, కానీ 10% కూడా దాటలేదన్న. చాలా కూల్గా కామ్గా ఎట్లా అంటే సైలెంట్ ఓటింగ్ లాగానే నడిచింది సాయంత్రం వరకు. అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్ ఘర్షణలో కొన్ని చాలా బూత్ల దగ్గర జరిగినాయి. ఈవినింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ ఆఫీస్ ముందు కూడా జరిగిన సిచ్యువేషన్ చూసినాం. అసలు ఈ సైలెంట్ ఓటింగ్ ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఆ టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా నేను కొద్దిగా యాక్టివ్గానే ఉండే. అంటే క్యూలు కట్టిన సందర్భాలు చాలా తక్కువ బూత్ల దగ్గర ఉండే. ఏం పోతాం తీ అన్నట్టే కదా దాని అర్థం. అది మళ్ళీ వాళ్ళకి అంత లీడర్కి ఉన్నంత ఇంట్రెస్ట్ పబ్లిక్కి బోర్ అయిపోయినారు. ఎందుకు అయిపోయిందంటే అనుకోకుండా ఒకైనా చచ్చిపోయిండు, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, దానికోసం ఒకరినొకటి గల్లాలు చింపుకుంటా అది చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ యూట్యూబ్లలో దీంట్లో ఎంజాయ్ చేయడానికి పరిమితమైనరు. ఇక వాళ్ళు దాంట్లో భాగస్వామ్యం అయిదాం అనుకోలే. తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాస్తవానికి అసలు నిలబడకుంటే అయిపోయేది వాస్తవానికి నా దృష్టిలో. ఎందుకంటే ప్రభుత్వం ఇది గెలిచినంత మాత్రాన
ప్రభుత్వం కూలిపోదు, ఆ, ఓడిపోయినంత మాత్రం నాకు కూలిపోదు, అదైనా కూలిపోదు. మా ఇది పాలనలో మేము బిజీ ఉన్నాము, అది మీ సీటే ఏమన్నా చేసుకున్నాను వదిలేస్తే ఇంత పానానికి వచ్చేది కాదు ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అనేది నన్ను అడిగితే నేను ఆ సజెషన్ ఇచ్చేటోని. తర్వాత ఏంటంటే అసలు ఇంతకుముందు అజరుద్దీన్కి ఇచ్చిన టికెట్ అదేదో ఇచ్చేసేస్తే అదేదో 1-2 అయిపోయేది, ఏదో అయిపోయేది. ఎందుకంటే ముస్లిం ఓట్లు 1,20,000 మీరే అన్నారు. ఆ అజరుద్దీన్కి ఎమ్మెల్సీ అనుడు, ఫస్ట్ ఏమనకపోవడు, టికెట్ ఇవ్వకపోవడు, తర్వాత కొంతకాలమైనాక మినిస్ట్రీ ఇచ్చుడు, అదేదో మొదలే మినిస్ట్రీ అనేస్తే ఆ మైనార్టీస్ డివైడ్ కాకపోవు, ఫస్టే డైరెక్ట్ వాళ్ళకి వచ్చు. ఆ 1,60,000ల 1,00,000 మంది వేసినా గెలుసు కదా ఆయన. ఈజీ సీట్ని ఇక అజరుద్దీన్ సాబు లోకల్ వాళ్ళకి పైసలు ఇచ్చుకోలేడేమో, ఏందో వాళ్ళ లెక్కలు. ఇప్పుడు అది రాజకీయ లెక్కలు, కనపడే మాటలు వేరు, లోపల ఉండేది వేరని నేనే అన్నా కదా. ఇచ్చుకోలేడు కాబట్టి ఇక పైసలు ఉన్నోన్ని పట్టుకున్నారో ఏమో. కానీ కూసున్న కాడ అది ఇప్పుడు మొత్తం ఎలక్షన్లో అదృష్టవంతుడు ఎవరంటే అజరుద్దీనే. ఎందుకంటే పరిస్థితులు అట్లా తెచ్చి ఆయనను పైసా ఖర్చు లేకుండా ఎవరిని గద్వా పట్టకుండా సక్రమ మినిస్టర్ అయ్యిండు. అయితే ఆ దాంట్లో నేను తృప్తిగా ఉన్నా. యాక్చువల్లీ నా పోరాటం కూడా అజరుద్దీన్కి కొద్దిగా అటు ఇటు చేస్తున్నానని నేను చలించిన. నేను ఇప్పుడు ఇవాళ వ్యాసం ఎట్లా రాసినో, నేను స్టేట్మెంట్లు ఇచ్చిన, తర్వాత ఏఐసిసికి లెటర్లు కూడా రాసిన. నేను నా పాత్ర ఉంది దాంట్లో. కాబట్టి అజరుద్దీన్ పక్షాన, నా పక్షాన నేనైతే విజయం సాధించిన సంతోషంగా ఉన్నా. వీళ్ళు ఎటన్నా పోని. ఇంకో మాట అయితే నేను అనేది ఏంటంటే, ఈ ఎలక్షన్లో మేము సైలెంట్ ఎందుకున్నామంటే, నేను రీసెంట్గా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్లో నన్ను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వాళ్ళు ఇన్వైట్ చేస్తే నేను జాయిన్ అయినా. ఆ ఆర్గనైజేషన్ ఎథిక్స్ ఏంటంటే, డైరెక్ట్గా ఒక పార్టీకి మేము డైరెక్ట్ మద్దతు పలకలేం, న్యూట్రల్గా ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి. నేను మొదటి నుంచి ఆ బాపతోనే కాబట్టి నన్ను వాళ్ళు దాంట్లో కలుపుకున్నారు. కాబట్టి నా వ్యాసాలు, నా ఆలోచనలు, నేను ఆ ఫోరంలో ఉన్నా కాబట్టి దాన్ని కట్టుబడి నేను ఏ పార్టీకి కూడా డైరెక్ట్ చేయలేకపోయినా కానీ, అజరుద్దీన్ మరి కాదు కదా, మరి నువ్వు ఫోరం ఫర్ ఉండి ఆయనకి ఎందుకు మరి సపోర్ట్ చేసినావు అని మీరు అడగచ్చు. అది నేను ఎందుకు చేసిన అంటే, ఇప్పుడు కాంగ్రెస్ రావడానికి కూడా ఆ టైంలో నా పాత్ర ఉండే దాంట్లో ఒక 20 మందిలో నేను ఒక ముఖ్యమైనగా పనిచేసిన. గత ప్రభుత్వాన్ని పడగొట్టి ఇంకో ప్రభుత్వం వచ్చేదానికి నేను అంటే చాలా అంకితమై పనిచేసిన నేను. కాబట్టి నాకేమనిపించిందంటే, ఇక్కడ ఏదో తేడా కొడుతుంది, ఆ తేడా కొట్టి మరి ఆయనను ఎవరు కూడా ఆదుకునేటట్టు లేరు, ఆయన ఓడిపోయినంత మాత్రాన తీసి పక్కన పెట్టేసిండ్రు. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 2 ఏళ్ల నుంచి మైనార్టీకి ప్రాతినిధ్యమే లేదు. ఇవన్నీ కూడా మనం ఎట్లయితే గమనిస్తామో, బడుగు బలహీన వర్గాల గురించి కానీ, ఇప్పుడు ఆదివాసుల గురించి ఎవరైనా డౌన్ ట్రెడ్ అయిన ఎవడున్నా కూడా మనం ఆలోచించాలి కదా. అయితే ఇక్కడ ఇదేదో కింద మీద జరుగుతుందని భావించి, వీళ్ళు ఏదో చేస్తున్నారని భావించి నేను డైరెక్ట్ హైకమాండ్తో మాట్లాడే పరిస్థితి వచ్చిందనమాట. కాబట్టి టక్కున, కానీ ఆయనకు ఎలక్షన్ తర్వాత ఇచ్చే మినిస్ట్రీ ముందు ఇచ్చిండ్రు ఆదరబాదరై ఓడిపోతామని భయంతో. లేకుంటే అదెందుకంటే ఎంఐఎం వాళ్ళు నారాజు అవుతారు అనుకున్నారు. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళకి ఇష్టం లేదు ఈయనకి ఇచ్చుడు. వింటారా? ఇప్పుడు మీరు కూడా ఉద్యమకారులు, తెలంగాణ ఎందుకు రావాలి అనేది తెలుసుకుంటే డెఫినెట్ గా ఆ ఉద్యమం కోసం కావచ్చు, లేదంటే దీనికోసం మనం ఒక ఫైట్ చేస్తాము, ఆ ఫైట్ లోనే ఉండిపోతాం అనేసి అన్నారు. సో ఎందుకు సార్ అంటే, మీరు గత ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో కీలక పాత్ర, అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి తీసుకురావడానికి కొంత మీ రోల్ ఉందంటున్నారు కదా. సో ఎందుకు అంటే ఆ వేరియేషన్ ఎక్కడ మీకెక్కడ ఇబ్బంది అనిపించింది, ప్రాంతీయ పార్టీని ఎందుకు వద్దనుకున్నారు? యాక్చువల్లీ ఏంటంటే, వాస్తవానికి నాకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారితో శత్రుత్వం లేదు, ఏం లేదు. యాక్చువల్లీ ఆయన స్పీచ్లు కూడా ఈయన ప్రేరణ పొందిన వాళ్ళమే, దాంట్లో ఇంకో డౌటే లేదు. కానీ నాకేమనిపించిందంటే, నేను సినిమా ఫీల్డ్కి సంబంధించిన కాబట్టి నేను ఉద్యమంలో పోవడానికి కారణం ఏంటంటే, నా ఫీల్డ్కి, నా శాఖకు ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతుందని నేను గ్రహించిన. మన రాష్ట్రంలో కళా సంపద కొదవలేదు, కానీ మనం అందరం ధూమ్ధామ్ల ప్రోగ్రాంల వరకే పరిమితం అయిపోయినాం. సెల్యులైడ్లో ఎంత రావాలనో అంత రాలే మనం. కాబట్టి తెలంగాణ వస్తేనే మనం రావచ్చు అనుకున్నాం. తర్వాత మద్రాస్ నుంచి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఏమేమి సౌలతులు ఇచ్చి ఎంకరేజ్ చేసిర్రో అప్పుడు మనోళ్ళు లేరు. కాబట్టి నేనేం ఆలోచించిన, తెలంగాణ తెచ్చుకున్నా కూడా
వీళ్ళనే ఇళ్ళగొట్టుడు గిల్లగొట్టుడు వీళ్ళతో పంచాయతీ నాకు లేదు. ఆంధ్ర సీమాంధ్రతో పంచాయతీ లేదు. ప్రత్యామ్నాయ సినీ పరిశ్రమ స్థాపనే నా ధ్యేయం ఉండే. నేను 12 ఏళ్ళు దాంట్లో తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని చెప్పి ఎన్నో మేనిఫెస్టోలలో పెట్టించినోని. 2000 ఎకరాల భూమి రాచకొండలో ఇవ్వబోతే నేను ఆపినోని. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అబాలిష్ చేయబోతే దాన్ని పెట్టినోని. ఇన్నెన్నో పోరాటాలు చేసి అన్ని చేసి ఇక ఇదే చేసుడు అవుతుందా అని చెప్పి తర్వాత నేను సోనియా గాంధీని కలిసి ఉద్యమాన్ని విరమించుకున్నా. ఇప్పుడు నేను దాంట్లో లేను. కానీ కేసీఆర్ గారిది ఒకటి అభినందించాల్సిన అంశం ఒకటి ఏమున్నదంటే, ఆయన సిన్సియర్గా నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్తో చెప్పి పంపిండు. ఏమని, ఇప్పుడు మేము రైతులు నీళ్లు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుడు ఉన్నది, ఇప్పుడు సినిమాల మీద ఇప్పుడు మేము పడలేము అని సాఫ్ చెప్పిండు. చెప్పినాక ఇక ఆయన చెప్పినాక ఇంకేముందని నేను విరమించేసిన. కానీ బేసిక్ ఏమైతే అవసరమో అవి ఉండేటట్టు చేసిన. ఆ తర్వాత ఇక నేను పట్టించుకోలే. అయితే ఇప్పుడు నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు కేసీఆర్ సాబు ఆ టైం వరకు ఎవరు చెప్తే వినేటట్టు లేకుండే, ఆయన ఫుల్ ఆయనకి ఏదంటే అదే అన్నట్టు అయిపోయాడు. ఒకసారి బ్రేక్ ఇస్తే తర్వాత వింటాడేమో అనే ఒక ఆశ గంతే. ఎందుకంటే కంటిన్యూ 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం. మళ్ళీ సోనియా గాంధీ కూడా మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ద్రోహం చేసిన వాళ్ళలాగా నాకు అనిపించింది. ఆమెను కూడా ఒకసారి థ్యాంక్స్ అని గెలిపిస్తే మంచిది నాకు అనిపించింది. ఇంకేం లేదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కూడా 2 ఏళ్ల నుంచి నేను ఏదైతే డ్రీమ్ చేసినో సినిమా ఫీల్డ్ గురించి ఏమైతే అన్నానో వీళ్ళకి ఆయనతో కూడా తెలియదు. వాళ్ళు సేమ్ అట్లనే పోతున్నారు, వాళ్ళకి చెప్పేటోళ్ళు కూడా లేరు. సినిమా వాళ్ళ విషయానికి వద్దాం సార్. అట్లా మీకు కూడా టచ్ ఉంది కాబట్టి ఆ విషయం కూడా అడుగుదాం. అసలు సినిమాకి సంబంధించిన హీరోలు కానీ లేదంటే ఆర్టిస్టులు కానీ ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ ఓటు హక్కు ఉండేవాళ్ళు పెద్దగా ఈ పోలింగ్ లో పార్టిసిపేట్ చేయనట్టు కనబడుతుంది. సో మన టాపిక్ అది కాబట్టి అడుగుతున్నాం. సో ఓవరాల్ గా చెప్పండి, అంటే ఓట్లు వేసిన వాళ్ళ విషయం పక్కన పెడదాం, వేయని వాళ్ళకి మీరు ఇచ్చేసేటువంటి సజెషన్స్ ఏంటి? నేనేమంటున్నా అంటే, వాళ్ళు కూడా వాళ్ళ బతుకులు మంచిగా నడుస్తున్నాయి, వాళ్ళకి ఏం దోఖం ఉంది, సినిమాలకు పోతున్నారు, పైసలు వస్తుంది. ఇక ఓటు పోయి ఆడ నిలబడి ఏం చేయాలి? ఇక వాళ్ళకి సంబంధించిన ఎవడన్నా నిలబడి అవి ఉంటే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా నిలబడితే బయటకు వచ్చి వేసేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అనిపించి ఉంటుంది, ఆ మాగంటి గోపీనాథ్ పాపం పోయిండు, ఇక ఏమున్నది అనుకొని ఉంటారు. ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ అనేటైనా ఆ బస్తీలలో ఆయనకున్న క్యాడర్ ఆయనకున్నది, మరి ఏమనుకున్నారో లేదు. అదే వాళ్ళ కుటుంబాలలో ఎవడన్నా నిలబడి ఉంటే ఉరికి వేసేటోళ్ళు గెలిపించుకోవడానికి అని నేను అనుకుంటున్నా. ఎవడైనా స్వార్థపరుడే కదా, వాళ్ళకి సుఖంగా మంచిగా సెటిల్ అయిపోయిన అలవాటు అయిపోయింది. ఇక వాళ్ళు వచ్చి ఓటేసి తిప్పలబడేది ఏమున్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ పాయింట్స్ ఇచ్చారు మాకు, మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైంని కూడా కేటాయించినందుకు థ్యాంక్ యూ. సో విన్నారు కదా, అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి రీజన్ చాలా ఉన్నప్పటికీ కూడా నిన్నటి జూబ్లీ హిల్స్ బైపోల్లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి కారణాలు చాలా చెప్పారు సార్. సిస్టంలో చాలా వరకు మార్పు రావాలి, మార్పు వస్తేనే అధికారులను క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. నాయకుల మీద పార్టీల మీద నమ్మకం పోవడం వల్లనే పోలింగ్ పర్సంటేజ్ అనేది చాలా వరకు తగ్గిందనేసి చెప్తున్నారు. ఇది సయ్యద్ రఫీ సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తోటి మళ్ళీ కలుద్దాం. నమస్తే.